నమస్కారం అండి. మరి ఒకసారి మన ఛానల్కి స్వాగతం చెప్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరణాత టీచర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎన్నో విజ్ఞానంతో పాటు మరెన్నో మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. ఇవి మనందరికీ కూడా ఉపయోగపడే విషయాలు కాబట్టి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచు. మరి ఈరోజు మనం టాపిక్లోకి వెళ్దాం. ఏంటంటే మరి మన విద్యార్థుల్ని మన పిల్లల్ని పాఠశాలలోకి ఎన్రోల్ చేసాం. అంటే పేరు వేసి స్కూల్లో వేసాం. దాన్ని ఎన్రోల్మెంట్ అంటాం. ఈ ఎన్రోల్ చేసిన తర్వాత వాళ్ళు పాఠశాలలో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఆట మైదానంలో వారి ప్రవర్తన ఎలా ఉంది, తోటి పిల్లలతో వారి ప్రవర్తన ఎలా ఉంది, ఇంట్లో వారి ప్రవర్తన ఎలా ఉంది, దీన్ని మనం అబ్జర్వ్ చేయాలి, పరిశీలించాలి. దీనిని బట్టి వారిలో మానసిక ఎదుగుదల ఎలా ఉంటుందో మనము మరి ఒక అవగాహనలోకి రావాలండి. వారిలో మెంటల్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఇప్పుడు. మరి ఒకవేళ ఎందుకంటే కొంతమంది పిల్లలు ఎంఆర్ అంటాం, అంటే మెంటల్లీ రిటార్టెడ్ చిల్డ్రన్ కూడా ఉంటారు. వాళ్ళలో ఏంటంటే ఫిజికల్ గ్రోత్ అంతా మామూలుగా ఉంటుంది, కానీ మానసిక పెరుగుదల సరిగ్గా ఉండదు. అది తల్లిదండ్రులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదండి. దానికి థెరపీస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అయితే తల్లిదండ్రులు చాలామంది గుర్తించడంలో విఫలమవుతున్నారు. కాబట్టి ఈరోజు నేను ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని కొన్ని అంశాల్లో గుర్తించి వారిని మానసికంగా మరి వారు కరెక్ట్గా ఉన్నారా, లేకపోతే మానసిక పెరుగుదలలో ఇంకా లోపంతో ఉన్నారా, లోపాలు మనం గమనించడానికి, ఇంకా ఎవరైనా పిల్లలు ఇంకా ఒకవేళ తక్కువ స్థాయిలో ఉంటే వారిని కొంచెం మెరుగుదల స్థాయికి తేవడానికి ఈరోజు మనం చెప్పుకునే విషయాలు ఎంతగానో తోడ్పడతాయి. తప్పనిసరిగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి మొదలు పెడదాం. మన టాపిక్ ఏంటంటే పాఠశాలకు వెళ్ళిన పిల్లలు ఏ విషయాల్లో ఏమేమి నేర్చుకోవాలి, వాళ్ళ మానసిక పెరుగుదల ఎలా ఉంది చూడండి. ఆనందంగా స్కూల్కి వెళ్ళడం, ఆనందంగా స్కూల్కి వస్తున్నారు. నేను ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్తానండి. కమ్స్ టు స్కూల్ హ్యాపీలీ. ఉపాధ్యాయులను తోటి పిల్లలను పలకరిస్తున్నారు. గ్రీట్ టీచర్స్ అండ్ పియర్స్. స్వంత వస్తువుల పట్ల ఇతరుల వస్తువుల పట్ల జాగ్రత్త వహిస్తున్నారు. టేక్స్ కేర్ ఆఫ్ ఓన్ అండ్ అదర్ బిలాంగింగ్స్. ఇతరులకు సహాయం చేస్తున్నారు. హెల్ప్ అదర్స్. అంటే ఇవన్నీ ఉంటే మన పిల్లలు ఒక సాధారణ స్థాయిలో వారి మానసిక పెరుగుదల మామూలుగా మనం ఏం భయపడక్కర్లేకుండా కరెక్ట్గా ఉందని అర్థం చేసుకోవాలండి. ఈ పాయింట్స్ అన్నీ వారిలో ఉంటే, లేదంటే మనం ఒకసారి మరి డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుందన్నమాట. అంటే ఇతరులకి సహాయం చేస్తున్నారు, హెల్ప్ అదర్స్. ఇంకా ఇతర పిల్లలతో వస్తువులను పంచుకుంటున్నారు. షేర్స్ మెటీరియల్ విత్ అదర్ చిల్డ్రన్. ఇతరుల పట్ల మరియు పరిసరాల పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. కేర్స్ ఫర్ అదర్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్. తమ వంతు వచ్చే వరకు వేచి ఉంటున్నారు. వెయిట్స్ ఫర్ వన్స్ టర్న్. సమూహ కృత్యాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పార్టిసిపేట్స్ యాక్టివ్లీ ఇన్ గ్రూప్ యాక్టివిటీస్. గ్రూప్ యాక్టివిటీస్లో యాక్టివ్గా చక్కగా పాల్గొవాలి. తర్వాత వస్తువులతో మరియు తోటివారితో ఆడుకోవడంలో ఆనందం పొందుతున్నారు. ఎంజాయ్స్ ప్లేయింగ్ విత్ ఆబ్జెక్ట్స్ అండ్ విత్ పీర్స్. వారి భావోద్వేగాలను వ్యక్తపరచగలుగుతున్నారు. ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్. తర్వాత డ్యాన్స్లో స్వయంగా పాల్గొంటున్నారు. ఇన్వాల్వ్స్ ఇన్ డ్యాన్స్. కృత్యములు చేసే సమయంలో చొరవగా ముందుకు వస్తున్నారు. టేక్స్ ఇనిషియేటివ్స్ డ్యూరింగ్ యాక్టివిటీస్. ఆటల యొక్క నియమాలను అనుసరిస్తున్నారు. ఫాలోస్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్. సాధారణ సూచనలను అర్థం చేసుకొని అనుసరిస్తున్నారు. అండర్స్టాండింగ్ అండ్ ఫాలోయింగ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ప్రతిరోజు పాఠశాల మరియు తరగతి నియమాలను అనుసరించడం మరియు సర్దుబాటు కాగలగడం. అడ్జస్ట్మెంట్ అండ్ ఫాలోయింగ్ రొటీన్ ఆర్ రూల్స్. తర్వాత ఇంక చూడండి. మరి అవుట్డోర్ ప్లే యాక్టివిటీస్లో పాల్గొనడం. పార్టిసిపేషన్ ఇన్ అవుట్డోర్ ప్లే యాక్టివిటీస్. అలాగే శరీరాన్ని సమతుల్యం చేయగలుగుతున్నారు.
ముందుకు మరియు వెనుకకు నడిచేటప్పుడు జిగ్జాగ్ లైన్ పోయి నడిచేటప్పుడు బాడీని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా లేదనేది చూడాలండి. బ్యాలెన్సెస్ బాడీ వాక్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఆన్ కర్వ్డ్ ఆర్ జిగ్జాగ్ లైన్. అవసరాన్ని బట్టి నెమ్మదిగా మరియు వేగంగా నడవగలుగుతున్నారు. స్కూల్కి టైం అయిపోతుందంటే గబగబా చకచక నడవగలుగుతున్నారు అంటే ఆ కమాండ్ వారికి అర్థమైందన్నమాట. అది అలాంటివి కూడా మనం గమనించాలి. రన్స్ స్లో అండ్ ఫాస్ట్ అకార్డింగ్ టు ద నీడ్. 2 చేతులతో బంతిని విసిరి పట్టుకోగలుగుతున్నారు. థ్రోస్ అండ్ క్యాచెస్ ద బాస్ విత్ 2 హ్యాండ్స్. క్యాచెస్ ద బాల్ విత్ 2 హ్యాండ్స్. వస్తువులను దాటవలసి వచ్చినప్పుడు వాటిపై నుండి దూకగలుగుతున్నారు. జంప్స్ ఆర్ ద హర్డిల్స్. అవుట్డోర్ ప్లే యాక్టివిటీస్లో పాల్గొనడం. పార్టిసిపేషన్ ఇన్ అవుట్డోర్ ప్లే యాక్టివిటీస్. సృజనాత్మకత కోసం ఆర్ట్ యాక్టివిటీస్లో పాల్గొనడం. సౌందర్యం మరియు ఫైన్ మోటార్ డెవలప్మెంట్. ఈ విషయాలు కూడా చూసుకోవాలి. పార్టిసిపేషన్ ఇన్ ఆర్ట్ యాక్టివిటీస్ ఫర్ క్రియేటివ్, ఎస్థెటిక్ అండ్ ఫైన్ మోటార్ డెవలప్మెంట్. అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే ఇసుకలో ఆకృతులు చేయగలుగుతున్నారు. ఇసుకతో ఆకృతులు మోడల్స్ చేయగలుగుతున్నారు. చేతి ముద్రలను సులభంగా ముద్రించగలుగుతున్నారు. ఇదిగోండి ఇలా చేయి పెట్టి ఇలాగా గీస్తాం పిల్లల్ని. అది తర్వాత ఈ విధంగా కూడా ముద్రలు, వేలు ముద్రలు, చేతి ముద్రలు కూడా సులభంగా ముద్రించగలుగుతున్నారు. ప్రింట్ స్టాంప్స్ విత్ ఈజ్. రంగు మరియు క్రమం ప్రకారం పూసలు గుచ్చగలుగుతున్నారు. అంటే వాళ్ళు రంగుని గుర్తించడం అన్నమాట. స్ట్రింగ్ బీడ్స్ అకార్డింగ్ టు ద కలర్ అండ్ సీక్వెన్స్. సులభంగా ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేయగలుగుతున్నారు. డస్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ విత్ ఈజ్. చింపివేయడం మరియు అతికించడం చేయగలుగుతున్నారు. డస్ టేరింగ్ అండ్ పేస్టింగ్. మట్టితో బొమ్మలు, ఆకారాలు చేయగలుగుతున్నారు. డస్ క్లే ఆర్ డఫ్ మౌల్డింగ్. అంటే ఇవన్నీ పిల్లల సామర్థ్యాలండి. ఇవన్నీ కూడా వాళ్ళ క్యాపబిలిటీస్. సృజనాత్మకత కోసం ఆర్ట్ యాక్టివిటీస్లో పాల్గొనడం. సౌందర్య మరియు ఫైన్ మోటార్ డెవలప్మెంట్. అంటే పార్టిసిపేషన్ ఇన్ ఆర్ట్ యాక్టివిటీస్ ఫర్ క్రియేటివ్, ఎస్థెటిక్ అండ్ ఫైన్ మోటార్ డెవలప్మెంట్. న్యూమరసీ స్కిల్స్ మరియు ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్. న్యూమరసీ అంటే లెక్కించే సామర్థ్యం, సంఖ్యామానం అండి, సంఖ్యలు చెప్పడం అన్నమాట. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ న్యూమరసీ స్కిల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్. మన పరిసరాల పట్ల అవగాహన. తర్వాత పరిసరాల్లోని విషయాలను అన్వేషించడానికి ఉత్సుకతను చూపుతున్నారు. షోస్ క్యూరియాసిటీ టు ఎక్స్ప్లోర్ థింగ్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఇంద్రియాలను ఉపయోగించి వస్తువులను గుర్తించగలుగుతున్నారు. అంటే స్పర్శ, వాసన, రుచి, దృష్టి, ధ్వని మొదలైనవి. ఐడెంటిఫైస్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ సెన్సెస్. టచ్, స్మెల్, టేస్ట్, సైట్ అండ్ సౌండ్. ఒక లక్షణం ఆధారంగా ఆకారం లేదా రంగు, పరిమాణం వస్తువులను సరిపోల్చగలుగుతున్నారు. మ్యాచెస్ ఆబ్జెక్ట్స్ విత్ వన్ యాట్రిబ్యూట్, షేప్, కలర్ ఆర్ సైజ్. 2 చిత్రాలను పోల్చడం ద్వారా తేడాలను కనుగొంటున్నారు. ఫైండ్స్ డిఫరెన్సెస్ బై కంపేరింగ్ 2 పిక్చర్స్. ప్రధాన రంగులను సరిపోల్చడం, గుర్తించడం, పేర్లు చెప్పడం, వేరు చేయడం చేయగలుగుతున్నారు. మ్యాచెస్ ఐడెంటిఫైస్ నేమ్స్ అండ్ సార్ట్స్ ఆఫ్ బేసిక్ కలర్స్. ఖాళీ, నిండు అనే భావనను అర్థం చేసుకుంటున్నారు. అండర్స్టాండ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎంప్టీ అండ్ ఫుల్. మొత్తము, కొంత, భాగం అనే భావనను గుర్తించగలుగుతున్నారు. చేసి చూపగలుగుతున్నారు. డెమాన్స్ట్రేట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ పార్ట్ అండ్ హోల్ రిలేషన్షిప్. సంఖ్యాజ్ఞానం, పరిసరాల అవగాహన. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ న్యూమరసీ స్కిల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్. మౌఖిక వ్యక్తీకరణ యొక్క ప్రదర్శన. పెద్దలతో పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఓరల్ ఎక్స్ప్రెషన్. టాక్స్ ఫ్రీలీ విత్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్. భావాలను, అవసరాలను మరియు ఆసక్తిని వ్యక్తపరచగలుగుతున్నారు. మౌఖిక మరియు అశాబ్దిక సంజ్ఞల ద్వారా ఎక్స్ప్రెసెస్ ఫీలింగ్స్, నీడ్స్ అండ్ షోస్ ఇంట్రెస్ట్ త్రూ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ గెస్చర్స్. పూర్తి వాక్యాలతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. లిజన్ అటెంటివ్లీ టు స్టోరీస్ అండ్ రైమ్స్. రైమ్స్ మరియు పాటలు పాడుతూ ఆనందిస్తున్నారు. స్కూల్లో మనకి పిల్లలకి
మరి రైమ్స్ నేర్పుతారు కదండి. వాటన్నిటిని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా లేదని మనం చూసుకోవాలి. ఎంజాయ్స్ సింగింగ్ రైమ్స్ అండ్ సాంగ్స్. మౌఖిక వ్యక్తీకరణ, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఓరల్ ఎక్స్ప్రెషన్. ఎమర్జెంట్ రీడింగ్ స్కిల్స్. కొన్ని కృత్యాలు. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎమర్జెంట్ రీడింగ్ స్కిల్స్ అంటే చిత్రాలు, పుస్తకాలు మరియు ఇతర ప్రింట్ మెటీరియల్ను చదవడంలో నిమగ్నం అవుతున్నారు. ఎక్స్ప్లోర్స్ అండ్ ఎంగేజెస్ విత్ పిక్చర్స్, బుక్స్ అండ్ అదర్ ప్రింట్ మెటీరియల్స్. చిత్రంలోని వస్తువులకు పేర్లు పెట్టగలుగుతున్నారు. నేమ్స్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద పిక్చర్. వాక్యంలో పదాలను గుర్తిస్తున్నారు. ఐడెంటిఫైస్ రైమింగ్ వర్డ్స్. ప్రాస పదాలను గుర్తిస్తున్నారు. ఐడెంటిఫైస్ రైమింగ్ వర్డ్స్. ఎమర్జెంట్ రీడింగ్ స్కిల్. కొన్ని కృత్యాలు డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎమర్జెంట్ రీడింగ్ స్కిల్స్. ఎమర్జెంట్ రైటింగ్ స్కిల్స్. ఎగ్జాంపుల్, పెన్సిల్ను సరిగ్గా పట్టుకుంటున్నారు. ఎమర్జెంట్ రైటింగ్ స్కిల్స్. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎమర్జెంట్ రైటింగ్ స్కిల్స్. హోల్డ్స్ పెన్సిల్ ప్రాపర్లీ. ఇసుక, గాలి మొదలగు వాటిపై ట్రేసింగ్ చేస్తున్నారు. డస్ ట్రేసింగ్ శాండ్ అండ్ ఎయిర్ ఎట్సెట్రా. మరి మన పిల్లల్లో అంటే టీచరు విద్యార్థుల్లో కానీ, లేదంటే పేరెంట్స్ పిల్లల్లో కానీ, పెద్దవాళ్ళు పిల్లల్లో కానీ వాళ్ళు మరి ఈ యొక్క నైపుణ్యాలు వాళ్ళు ప్రదర్శించగలుగుతున్నారా లేదా చిన్నపిల్లలు. ముఖ్యంగా 5 to 15 ఇయర్స్ 5 to 15 ఇయర్స్ ఈ మధ్యలో పిల్లలు వీటిని చేయగలుగుతున్నారా లేదా అనే దాని మీద మరి వారి మానసిక ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఈ నైపుణ్యాలు ప్రదర్శిస్తే వాళ్ళలో మానసిక పెరుగుదల చక్కగా కరెక్ట్గా ఆ ఏజ్కి తగ్గట్టుగా ఉన్నట్టేనండి. కాబట్టి మరి మన పిల్లల్లో బుద్ధిమాంద్యం ఉందా లేదా అనేది టెస్టింగ్ కోసం ఇది చక్కగా ఈ పాయింట్స్ బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు చెప్పుకున్న టాపిక్ల విషయాలు. అదేవిధంగా మన పిల్లలకి ఏజ్కి తగ్గట్టుగా కరెక్ట్గా మానసికంగా పెరుగుదల స్థాయి ఉందా లేదా అనేది కూడా మరి మన బిడ్డల్లో మనం పరీక్షించుకోవచ్చు. మరి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.